గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసు ప్రభువు ఆయన శిశువులు ఆ వివాహంనకు పిలువబడ్డారు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు మరియమ్మ గారు వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసయ్య అంటారు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదనెను. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, తన సమయం వచ్చినప్పుడు నీటిని ద్రాక్షరసముగా మార్చాడు. దేవుడు నిర్ణయించిన కాలానికి సమస్తము జరుగుతుంది. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి ముసలితనమందు కుమారుని కనెను. నా దేవుని బిడ్డ, మారాను మధురముగా మార్చిన దేవుడు, గొర్రెల కాపరిని రాజుగా మార్చిన దేవుడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు, సౌలును పౌలుగా మార్చిన దేవుడు, నీటిని ద్రాక్షరసముగా మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు. అవును, నీ కన్నీటిని నాట్యముగా మార్చును, నీ దుఃఖమును సంతోషముగా మార్చును, నీ అవమానమును ఆశీర్వాదంగా మార్చును, నీ అనారోగ్యమును ఆరోగ్యంగా మార్చును, నీ దిశ దశ మార్చగలవాడు మన దేవుడు. ప్రియులారా, నిర్ణయ కాలం వరకు తగిన తన సమయం మందు దేవుడు నిన్ను హెచ్చించును. కాస్త ఓపికతో ఉండు. నీ జీవితమును నువ్వు ఊహించిన దానికంటే సంపూర్తిగా మార్చును. నీకు మంచి రోజులు రాబోతున్నాయి. సహనముతో ఉండు.